అందరికీ నమస్కారం. అమ్మతోడు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు చికెన్ ఫ్రై, మిరియాల చారు కాంబినేషన్ అదిరిద్ది. చాలా బావుంటది. చూడండి 2 టమాటాలు, కొంచెం చింతపండు ఈ రెండేసి వాటర్ పోసి కొంచెం పిసికేస్తాం. కొంచెం పసుపు పొయ్యి మీద పెట్టేస్తా. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మిరియాలు. ఇవి రోట్లో దంచుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి అండి, 2 గడ్డలు వెల్లుల్లి కచ్చపచ్చగా దంచేసా. ఇవి దీంట్లో వేసేద్దాం. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇదిగోండి. ఒక అర స్పూను పసుపు, రెండు స్పూన్లు కారం, చికెన్ మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర, రెండు స్పూన్లు పెరుగు. పెరుగు ఎక్కువ వేసుకున్నా రుచిగా ఉండదండి. 2 స్పూన్లు చాలు. ఇవంతా బాగా కలపాలి. సింపుల్గా చేసుకోవచ్చండి. ఎవరైనా ఇదే ట్రెడిషనల్ వంట. పల్లెటూర్లలో అమ్మమ్మోళ్ళు, అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇవి. ఇది ఫ్రై చేసుకొని ఇలాగా నాటుకోడైతే బాగా ఉడకబెట్టేసుకొని చేసుకుంటారు ఇలాగా. ఇది మామూలు కోడే కదా, తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఇలా చేసుకోవాలి. చికెన్ ఫ్రైకి బాండలు పెట్టుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేస్తాను. కొంచెం వేస్తాను. ఇదిగోండి, 2 యాలకులు, 4 లవంగాలు, 1 స్టార్ పువ్వు, 1 అంగుళం చెక్క. రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. నాన్ వెజ్కి కానీ వెజ్కి కానీ ఎర్రగా ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఎర్రగా వేగితే ఆ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి పచ్చిగా వేస్తారు, ఫ్రైకైనా పచ్చి పచ్చిగా వేస్తారు, ఇలా పచ్చి పచ్చిగా వేస్తారు. అలా వేయకూడదు. బాగా ఎర్రగా వేగితే ఆ కూర టేస్ట్ ఉంటుంది. బాగుంటుంది. బాగా తిప్పాలి. తర్వాత
ఇవి వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాక తాళింపు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వడకట్టుకోవాలి. చూడండి, చెత్త అంతా వడగట్టేసాము. శుభ్రంగా క్లీన్గా ఉంది. ఇందులో వేసేసి ఇప్పుడు దాన్ని తాళింపు వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్లు నూనె వేసుకున్నాం. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కరివేపాకు, రెండు ఎండుమిరపకాయలు బాగా కలిపి రసం అయిపోయిందండి. రసం మంచి స్మెల్ వస్తుంది. బాగా ఉడకాలి. ఎప్పుడు కూడానండి చికెన్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించుకోకూడదు. చిన్న చిన్న అయితే త్వరగా బాగుంటుంది. ఉప్పు కారం లోపలికి వెళ్ళిద్ది. చాలా మంది పెద్ద పెద్దగా చేస్తారు, ముక్కలు కట్ చేయించుకొని వండుతారు, లోపల తెల్లగా ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుంది. చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, రసము, మిరియాల చారు, చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఎమ్మి ఎమ్మిగా టేస్ట్ చేద్దాం రండి. ఇదిగోండి, ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై, మిరియాల చారు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదండి. చాలా బాగుంది. ఈ మిరియాల చారు ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుంది. చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీ ఇంటిల్లి పాది ఆనందంగా ఉండండి. ఇలాగే చేసుకోండి, చాలా బాగుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. లోపల ఉప్పు కారం కూడా బాగా పడుతుందండి. ఎప్పుడు చిన్న ముక్కలే కొట్టించుకోండి. పెద్ద పెద్ద ముక్కలు అయితే అసలు ఉడకదు. అసలు లోపలంతా తెల్లగా ఉంటుంది. ఉడికిద్ది, తెల్లగా ఉంటుంది, అదొక రకంగా ఉంటుంది. చిన్నవి అయితే బాగా మెత్తగా చిదిరిపోతాయి అని అంటుంటారు. అసలు ఏం చెదరవు. అసలు మనం కొంచెం సేపు ఉడికేదా కలబెట్టుకుని ఉంటే బాగుంటాయి. చాలా బాగుంది. ఎట్టయినా మా పెద్దోళ్ళు చేసే వంటలు వేరేలేండి. మసాలాలు ఏమీ లేకుండా చాలా బాగా చేశాను.